హాయ్ అందరికీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి. ఇంక ఇవాళ మార్నింగ్ 5 లెగిసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. నిన్న సిల్వర్ అమ్మవారి విగ్రహం అయితే కొన్నాను కదా, ఇంకా అదైతే పెట్టుకున్నాను. ఇవాళ అమ్మవారికి పూలు పళ్ళు డెకరేషన్ మొత్తం చేశాను. ఇంకా వచ్చిన వాళ్ళకి వాయినం ఇవ్వడానికి కూడా అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే కింద అయితే కమెంట్ చేయండి. ఇంకా ఇంట్లోనే నేను మా అత్తయ్య కలిసి 9 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాము. ఇంకా ప్రిపేర్ చేసిన ప్రసాదాలని కూడా అమ్మవారి ముందు అయితే పెట్టేశాను. ఇంకా వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేసుకున్నాను కదా, ఎలా చేయాలి ఏమేమి ఐటమ్స్ పెట్టాలి అనేది నాకైతే ఐడియా లేదు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఎలా చేయాలి ఏంటనేది చెప్పారు. పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. మా ఇంట్లో అన్ని పూజలు చేసుకుంటాం కానీ ఇదైతే చాలా స్పెషల్గా చేసుకున్నాము. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేయాలి కదా, ఇంకా వినాయకుడికి పూజ అయితే చేశాను. పూజలో కూర్చునే ముందు భర్త ఆశీర్వాదం అయితే తీసుకోవాలంట. అందుకే నేను ఇక్కడ మా బావ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకుని నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నాను. మనం ఎంత గ్రాండ్గా ఎన్ని ఐటమ్స్ పెట్టుకుని పూజ చేసుకున్నా కానీ పూజ చేసుకున్నంత వరకు మన మనసు అయితే వేరే చోట ఉంటే ఆ పూజ అసలు ఫలించదు. అందుకే నేను ఇక్కడ చాలా శ్రద్ధగా అయితే పూజ చేస్తున్నాను. ఇంకా అమ్మవారిని అయితే చాలా అంటే చాలా నిండుగా తయారు చేశాను. మీలో ఎంతమందికి నా డెకరేషన్ నచ్చిందో కింద అయితే కమెంట్ చేయండి. ఇంకా పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంకా లాస్ట్లో అమ్మవారికి అయితే ధూపం వేశాను. ఫైనలీ హారతి ఇచ్చేసి అయితే ఈ ఇయర్ నా వరలక్ష్మి వ్రతం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిలిచిన ముత్తైదులకి అయితే వాయనం అయితే ఇచ్చాను. ఇంకా వాళ్ళందరి దగ్గర కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పూజ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా పూజ చేసుకోవాలని చెప్పేసి అమ్మవారిని అయితే కోరుకున్నాను. ఇంకా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా భోజనాలు పెట్టాము. నేను మా బావ కూడా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే తినేసాము.